అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఈరోజు ఉదయం తోటలోకి వచ్చి చూసినప్పుడు నాకు ఒక విషయం చాలా గట్టిగా అనిపించింది. మన ముందు ఉన్న ఈ టొమాటో మొక్కలు మనని చూస్తూ ఏదో చెప్పాలనుకుంటున్నట్టు ఉన్నాయి. ఇవి మాట్లాడలేవు, కానీ వీటి స్థితి మనతో ఏదో మాట్లాడుతోంది. మొదట ఈ మొక్కలు ఇలా లేవు. చిన్న టబ్బుల్లో చిన్న విత్తనాలుగా మొదలయ్యాయి. ఆ రోజు గుర్తుందా? విత్తనం వేసిన రోజు. మొలక వస్తుందా, బతుకుతుందా అన్నీ మనసులో చిన్న భయాలు. అదే సమయంలో చిన్న ఆశ. అచ్చంగా అలాగే ఉంటుంది ఒక బిడ్డ పుట్టినరోజు. చిన్న ప్రాణం ఏమీ మాట్లాడదు, ఏమీ అడగదు, కానీ మొత్తం బాధ్యత మన మీదే ఉంటుంది. మొక్కకి నీరు పోస్తాం, బిడ్డకి పాలు ఇస్తాం. మొక్కకి ఎండ చూపిస్తాం, బిడ్డకి లోకాన్ని చూపిస్తాం. ఆ దశలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. కాలం గడుస్తుంది, మొక్క మొలకెత్తుతుంది, బిడ్డ నడవడం నేర్చుకుంటాడు. మొక్కకి ఆకులు వస్తాయి, బిడ్డకి మాటలు వస్తాయి. ఇక్కడి వరకు మన శ్రద్ధ తగ్గదు. కానీ ఇక్కడి నుంచే నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. ఇప్పుడు పెరిగింది కదా, ఇప్పుడు అర్థం చేసుకుంటాడు కదా అని మనమే అనుకుంటాం. మొక్కని టబ్లోంచి నేలలో నాటినప్పుడు మనకు ఒక సంతృప్తి. అబ్బా, అంతా సెట్ అయిపోయింది అని అనుకున్నట్టు. అలాగే పిల్లాడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు తల్లిదండ్రులకి కూడా అదే భావన. అమ్మయ్య, ఇంకా టీచర్స్ చూసుకుంటారు అనని, ఇప్పుడు స్కూల్ చూసుకుంటుంది అని. అక్కడే మన పాత్ర కొంచెం తగ్గుతుంది, కానీ నిజానికి అక్కడే మన పాత్ర ఎక్కువ కావాలి. ఎందుకంటే ఈ దశలోనే మొక్కకి సపోర్ట్ అవసరం. ఈ దశలోనే పిల్లలకి సరైన దారిని చూపడం అవసరం. ఈ టొమాటో మొక్కల్ని చూడండి, వాటికి సపోర్ట్ ఇవ్వలేదు, కట్టెల్ని నాటలేదు, దారాలు కట్టలేదు. మొక్కలు పెరిగాయి, అవును. కాయలు వచ్చాయి, అవును. కానీ ఎలా? నేల మీద పడి మట్టిని తాకుతూ, తేమలో మునుగుతూ. పురుగులు వచ్చాయి, కాయలు పాడయ్యాయి. ఇప్పుడు మనం బాధపడుతున్నాం, ఇలా ఎందుకు అయ్యింది అని. ఇక్కడ నిజంగా మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఇది. మనం సమయానికి చూసుకున్నామా? ఇదే ప్రశ్న పిల్లల విషయంలో కూడా. పిల్లాడు పెరిగాడు, అవును. కానీ ఎలా పెరిగాడు? సరైన మాటలు వింటూ, లేదా ఎవరో చెప్పే మాటలు వింటూ. సరైన అలవాట్లతో, లేదా మొబైల్ స్క్రీన్ ముందు. మొక్కకి నేల మీద పురుగు పట్టినట్టే పిల్లలకి కూడా సమాజపు పురుగులు పట్టేస్తాయి. తప్పుడు స్నేహాలు, తప్పుడు అలవాట్లు, తప్పుడు మాటలు. అవి ఒక్క రోజులో రావు, నెమ్మదిగా వస్తాయి, మనకు తెలియకుండానే. ఎందుకంటే మొక్కను మనం నిలబెట్టలేదు, పిల్లల్ని మనం గైడ్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈ టొమాటో మొక్కలకి కట్టెల్ని నాటుతున్నాం. ఇది ఆలస్యమైన చేసే పని. ఇది ఒక పశ్చాత్తాపం కూడా, ఒక బాధ్యత కూడా. మొక్కని కట్టేటప్పుడు మన చేతులు మెల్లిగా కదులుతాయి, బలంగా కట్టం, అలాగని వదిలేయం. ఇదే తల్లిదండ్రుల పాత్ర. అతి కఠినంగా చూస్తే పిల్లల మనసు విరుగుతుంది. అలా అని వదిలేస్తే పిల్లలు దారి తప్పుతారు. మధ్యలో నిలబెట్టడమే నిజమైన ప్రేమ. ఒక తల్లి గుర్తుకు వస్తోంది. నా పిల్లాడు నా మాట వినడం లేదు అని ఏడుస్తూ చెప్పింది.
నేను అడిగాను, చిన్నప్పుడు వినేవాడా అని. ఆమె అంది, అప్పుడు నేనే విన్నాను, ఇప్పుడు నేనే వదిలేశాను. ఇదే నిజం. మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనమే చూసుకుంటాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనమే నిర్ణయాలు తీసుకుంటాం. కానీ పెద్దవాడవుతున్నాడు కదా అని మన బాధ్యత తగ్గదండి. మారుతుంది. మాటల రూపంలో, స్నేహం రూపంలో, నమ్మకం రూపంలో. అలా మారి మనం చెప్పినప్పుడే మన మాటలు పిల్లల మనసులకి తాకుతాయి. ఈ టొమాటో మొక్కలు ఇప్పుడు నిలబడతాయి, కాయలు కాస్తాయి. ఇది మనకు చెప్పే సందేశం ఒక్కటే, ఇంకా ఆలస్యం కాలేదు. మొక్కైనా, పిల్లలకైనా. ఈరోజు సపోర్ట్ ఇస్తే రేపు ఆ మంచి మార్పుని మనం గమనించవచ్చు. డబ్బే సపోర్ట్ కాదు, స్కూలే సపోర్ట్ కాదు. సమయం ఇవ్వడం, వినడం, మాట్లాడటం, దారి చూపించడం, అదే నిజమైన సపోర్ట్. ఈరోజు మనం ఈ టొమాటో మొక్కల్ని మన చేతులతో నిలబెట్టినట్టే, ఈరోజు నుంచే మన పిల్లల్ని మన చేతలతో నిలబెట్టాలి. ఎందుకంటే పాడైపోయిన కాయలు మన తప్పులకి గుర్తు. బాగున్న కాయలు మన ప్రయత్నానికి ఫలితం. ఈ తోటలో ఈ మొక్కలు నిలబడినట్టే ఈ సమాజంలో మన పిల్లలు నిలబడాలి. అదే తల్లిదండ్రుల విజయం. అదే నిజమైన పంట. ఇంతవరకు నేను మీతో పంచుకున్నది కేవలం టొమాటో మొక్కల కథ కాదు. మొక్కలలో నేను జీవితాన్ని చూశాను. పక్షుల్లో నేను మనసును చూశాను. ప్రకృతిలో నేను మనం మర్చిపోయిన పాఠాలను చూశాను. ఇలా మొక్కలతో పోల్చి, పక్షుల్ని చూసి, ప్రకృతిని అర్థం చేసుకుంటూ, జీవితానికి సంబంధించిన చిన్న చిన్న పాఠాలు మీతో పంచుకోవడం వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు కూడా ఇలా చెప్పడం నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ మాటలు మీ జీవితానికి ఎక్కడైనా రిలేట్ అయ్యాయా? ఈ కథ వింటున్నప్పుడు మీకు మీ పిల్లలు గుర్తొచ్చారా? లేదా మీ అమ్మా నాన్న గుర్తొచ్చారా? లేదా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా గుర్తొచ్చాయా? ఏదైనా ఒక చిన్న విషయం అయినా మీ మనసును తాకి ఉంటే దయచేసి కమెంట్ చేయండి. ఇది ఎలా మీ జీవితానికి రిలేట్ అయ్యిందో 2 మాటల్లో అయినా సరే నాతో పంచుకోండి. మీ అనుభవాల్ని చదవడం నాకు నిజంగా చాలా ఇష్టం. ప్రతి కామెంట్ని నేను చదువుతాను, చదివి సంతోషిస్తాను కూడా. మీ మాటల్లోనే నాకు ఇంకో కథ దొరుకుతుంది, ఇంకో వీడియోకి అదే ప్రేరణ అవుతుంది. ఇలా జీవితాన్ని ప్రకృతిలో వెతుక్కుంటూ మీతో మాట్లాడాలి అని ఉంది. మీరు నా వెంట ఉంటే ఇంకా చాలా కథలు చెప్పగలను. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక జీవన పాఠంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రకృతిని గమనించండి, జీవితాన్ని అర్థం చేసుకోండి. మీరు ఇంతసేపు ఈ కథని విన్నారు అనంటే మీరు బాధ్యత గల తల్లిదండ్రులని అర్థమవుతోంది. మన రేపటి సమాజం కోసం మన పిల్లలందరూ సరైన దారిలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.